శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కపిలుడు తన యొక్క బోధనని కొనసాగిస్తున్నాడు. నాణ్యత్ర మద్భగవతః ప్రధాన పురుషేశ్వరాత్ ఆత్మన సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే. నాకంటే వేరు చోట నువ్వు నీ మనసుని అర్పణ చేస్తే నీకు ఏ విధమైనటువంటి శాంతి లభించదు. నువ్వు నా 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 పట్లనే నాయందే నీ మనసును నువ్వు లగ్నం చేసినట్లయితే నువ్వు శాంతిని పొందుతావు, నీకు మోక్షం సిద్ధిస్తుంది అని చెప్తూ ఇంకా అంటున్నాడు. జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియోగేన యోగినః క్షేమాయ పాదమూలం మే ప్రవిశంతి అకుతో భయం. క్షేమాయ పాదమూలం మే ప్రవిశంతి అకుతో భయం. ఏమాత్రం భయం లేనటువంటి భయరహిత స్థితిని పొందాలి అంటే అటువంటి భయరహిత స్థితి ఎక్కడ? అది క్షేమాయ, అటువంటి భయరహిత స్థితే నీకు క్షేమం. అది పాదమూలం మే ప్రవిశంతి, నా పాదమూలంలోనే ఉంది. నా పాదాల మీదకే వాళ్ళ యొక్క దృష్టిని వాళ్ళు కేంద్రీకరించాలి. ఎలాగా? ఎటువంటి భక్తితో? జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తి యోగేన యోగినః. ఎవరు అలా చేసేవాళ్ళు? యోగులు. ఏం చేయాలి వాళ్ళు అంటే జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తి యోగేన. భక్తి యోగమే ప్రధానం. అది కూడా జ్ఞానం వైరాగ్యంతో కలిసి ఉండాలి. ఉన్నప్పుడే ఆ భక్తికి సరి అయినటువంటి మార్గం లభిస్తుంది. అప్పుడు యోగులు క్షేమ రూపమైన మోక్షాన్ని పొందడానికి జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తితో నా పాద మూలాలను ఆశ్రయించి సర్వ భయాల నుంచి వాళ్ళు విముక్తిని పొందుతారు. భయం నుంచి తప్పించుకునే ఒకే ఒక ఉపాయం శరణాగతే. ఎవరి శరణాగతి? శ్రీ మహావిష్ణు పాద శరణాగతే. దేనికి? భయం నుంచి విముక్తిని పొందడానికి. భయమేమిటి? భయం నుంచి మేము ఎలా విముక్తిని పొందాలి? భయం అంటే ఏమిటి? మాకు భయమే లేదు కదా అనే ఆశంక రావచ్చు. భయం ఈ ప్రకృతికి సహజమైన గుణం. ఏమిటది? మరణమే భయం. ఆ మరణం అంటే భయం లేని స్థితిని సంపాదించడం ఎలాగా అంటే పరమాత్మకి అనన్య శరణాగతిని కోరడం. ఆయన పట్ల అటువంటి శరణు కోరడమే ఇది. అప్పుడు అంటే అది ఇంకా చెప్తున్నాడు. అంతఃపురుష రూపేణ కాలరూపేణ యో బహిః సమన్వేతి ఏష సత్వానాం భగవాన్ ఆత్మమాయయా. అంతఃపురుష రూపేణ అంతర్బహిశ్చ వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఉన్నది నారాయణుడే. ఇంకా లోపల బయట కాక నువ్వు ఇంకెక్కడ ఇంకా వేరే ప్రదేశం ఏముంది? లేదు. లోపల అంటే మానవుడు హృదయంలో, బయట అంటే దానికి బయట. మొత్తం జగత్తంతా బయట. బహి అనే అర్థం కిందే వస్తుంది. లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన ఎలా వ్యాపించి ఉన్నాడు? అంతఃపురుష రూపేణ, లోపల పురుష రూపంతో, అంటే దానిని నడిపించేటటువంటి రూపంతో ఉన్నాడు. అలాగే కాల రూపేణ యో బహిః, బయట కాలం రూపంలో ఉన్నాడు. లోపల ఈ ప్రకృతిని ఆవరించి లోపల అంతర్భూతంగా శక్తి ఉన్నది అని చెప్పాం. ఆ రూపంగా, సాక్షి రూపంగా, ప్రత్యేగాత్మ రూపంగా, అదే పరమాత్మ రూపంగా ఆయన వ్యాపించి ఉన్నాడు. అలాగే బహిః, బయట ఎలా ఉన్నాడు? ఆ పరమాత్మ తత్వమే మాయా రూపమైన కాల రూపంగా ఉన్నది. కాలమే బయట ఉన్నది, ఆ కాలమే లోపల ఉన్నది. కాలం లోపల ఉంటే నువ్వు లోపల ఉన్నదాన్ని నువ్వు గుర్తించగలవు, బయటకు వచ్చేసరికి నువ్వు గుర్తించలేవు. దాన్ని కూడా నువ్వు సాధన చేయాలి. సమన్వేతి ఏష సత్వానాం భగవాన్ ఆత్మమాయయ. లోపల అంతర్యామిగా ఉన్నాడు, బయట కాలస్వరూపంగా ఉన్నాడు. అయితే లోపల అంతర్యామిగా ఎలా ఉన్నాడు తెలుస్తూనే ఉంది. నువ్వేం గుండె కొట్టుకుంటోంది. జాగ్రత్త దశలో ఉన్నప్పుడు కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ఇవన్నీ నిద్రా దశలో కూడా, సుషుప్తి దశలో కూడా ఈ ప్రాణం ఇవన్నీ ఉన్నాయి. లేకపోతే మనిషి మృతప్రాయుడు అయిపోతాడు. కాబట్టి ఆ లోపల వాటి యొక్క క్రియాకలాపాల మీద
ఆ, వేసేటటువంటి ప్రవర్తింపజేసేటటువంటి క్రియాశక్తి రూపంగా పరమాత్మ లోపల ఉన్నాడు. ఆ శక్తి లేకపోతే ఈ యంత్రం నడవదు. ఇప్పుడు కర్మేంద్రియాలు ఉన్నాయి, చేతులు బరువులు ఎత్తాలి అంటే ఆ లోపల ఆ దివ్యశక్తి ఉండాలి. అది లేకపోతే మనం ఏ పని చేయలేము. నడవగలిగి ఉండి నడవలేము. కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేము అంటే ఏమిటనమాట, వాటి యొక్క ఆ కాలం సమీపించి అవి పనిచేయటానికి అవి పోయింది. ఒక శరీరం మృతం అవటానికి సిద్ధంగా ఉంది అంటే క్రమక్రమంగా ఆ శక్తి క్షీణించిపోతుంది అని అర్థము. అదే చెప్పింది కేనోపనిషత్తు కూడా. కంటికి కన్ను, చెవికి చెవి, మనస్సుకి మనస్సు, ప్రాణానికి ప్రాణం అనేది వేరే ఒకటి ఉన్నది. అది లేకపోతే ఇవన్నీ పని చెయ్యవు అని స్పష్టంగా చెప్పింది. కానీ కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ లోపల బయట వ్యాపించి ఉన్న ఆ తత్వాన్ని మన ఆకలింపుకి తెచ్చుకున్నట్లయితే, ఆ తత్వాన్ని మనం మననం చేసుకుని నిరంతరం మన మనస్సులో కనుక దాన్ని నింపుకున్నట్లయితే మనకు ఏ భయము ఉండదు. యథా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియ మనోధియ ప్రభవంతి వినాయేన నోద్ధాపయుతుమోజస. నిద్రపోతున్న వ్యక్తిని క్షేత్రజ్ఞుడు లేకుండా ప్రాణం, ఇంద్రియం, మనస్సు, బుద్ధి తమ బలంచే లేపలేవు. యథా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియ మనోధియ, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిశక్తి న ప్రభవంతి, అవి సమర్థం కావు. ఎందుకు? ఉద్ధాపయుతం, అవి లేపిన నిద్రపోతున్న శరీరాన్ని మెలుగు తెచ్చి కూర్చోబెట్టాలన్నా నుంచోబెట్టాలన్నా అవి సమర్థం కావు. ఇవన్నీ సక్రమంగా పనిచేసినప్పుడు ఆ శక్తి ఉంటుంది. ఇవి క్షీణించిపోతూ ఉంటే ఆ శక్తి ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఇప్పుడు మనకు లోకంలో ఒక భ్రమ ఉన్నది. ఏమి అంటే మరణోన్ముఖుడైన ఒక వ్యక్తిలో నుంచి ఆత్మ చైతన్యం తప్పుకుంటుంది అని. తప్పుకోదు. ఘటంలో ఆకాశం ఉంది. ఆకాశం కొండ పగిలిపోతే ఘటాకాశం ఎక్కడికైనా పోయిందా? ఎక్కడికి పోదు. ఆ ఆకాశం ఎప్పుడూ అక్కడే ఉంది. పరమాత్మ చైతన్యం అంతటా ఎప్పుడూ ఉంది. కానీ అది నీలో ఉన్నంతకాలం ఈ ఘటం పనిచేసినట్లు ఈ ఘటం కూడా పనిచేస్తుంది. ఇది దీని యొక్క అంతర్గత నిర్మాణ పరమైనటువంటి లోపాల వల్ల ఇది పోతుందే తప్ప ఆ చైతన్యం ఎప్పుడూ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటూనే స్వేమహిమ్ని తన యందు తానే ప్రతిష్ఠితమై అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. యథా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియ మనోధియ ప్రభవంతి వినాయేన నోద్ధాపయితుమోజస. మరణించిన వ్యక్తిని ఆ శక్తి ఉన్నా కూడా అవి వాటంతటా అవి లేవలేవు. అంటే వాటి యొక్క ఆ శక్తి క్షీణించిపోయిందని అర్థం. తమస్మిన్ ప్రత్యేగాత్మానం ధియో యోగ ప్రవృత్తయా భక్త్యా రక్త్యా జ్ఞానేన వివిచ్య ఆత్మని చింతయేతు. అటువంటి అంతర్గతమైనటువంటి చైతన్య శక్తిని నువ్వు గుర్తించుకొని దాన్ని బయటికి తెచ్చుకొని ఆ శక్తి నేనే, ఇతరమైందేది కాదు అని నువ్వు భావించుకొని ప్రకృతి పురుష వివేకం తెచ్చుకొని దాంతో సంసారం నుంచి వైరాగ్యాన్ని పొంది యోగ మార్గంతో ఏకాగ్రంతో నువ్వు దాన్ని కనుక వృద్ధి చేసుకున్నట్లయితే అటువంటి బుద్ధి ఈ దేహంలో నీకు ప్రత్యేగాత్మ రూపంలో ఉపలభ్యమయ్యి నువ్వు ఈశ్వరుణ్ణి దర్శించడానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితుల్ని నీకు ఏర్పరుస్తుంది. తమస్మిన్ ప్రత్యేగాత్మానం ధియా యోగ ప్రవృత్తయా భక్త్యా రక్త్యా జ్ఞానేన వివిచ్య ఆత్మని చింతయేతు. ఈ మూడు ప్రధానమే, అవసరమే. భక్తి, రక్తి అంటే విరక్తి, జ్ఞానం. ఈ మూడు నిజంగా ఇక్కడ ఆలోచిస్తే త్రివేణి సంగమం లాంటివి. మనస్సులో రాగద్వేషాల కాలుష్యం భక్తి వలన తొలగిపోయి మనస్సు శుద్ధమవుతుంది. భక్తికి వైరాగ్యం తోడైతే ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. అతయేవ శనైశ్చిత్తం ప్రసక్తమసతాంపది భక్తి యోగేణ తీవ్రేణ విరక్త్యాచనయేద్వశం. అది ఏం చేయాలి? శనై చిత్తం ప్రసక్తం అసతాంపది, అసన్మార్గంలో ప్రసక్తమై వెళుతూ ఉన్నటువంటి చిత్తాన్ని
ఈ లోకంలో మనిషి పుట్టాడు అంటే ఆ చిత్త వికసనం ప్రారంభమైన దశ నుంచి అది అసన్మార్గంలోనే పెడుతుంది. ఒక ప్రహ్లాద లాంటి వాళ్ళకి తప్ప సామాన్యులందరికీ అంతే. ఆ అసన్మార్గంలో వెడుతూ ఉన్నటువంటి ఆ చిత్తాన్ని మళ్ళీ అటు వెళ్ళనీయకుండా దారి మళ్ళించి భక్తి యోగేన తీవ్రేణ రక్యాచ విరక్యాచ నయేద్ వశం, దాన్ని నువ్వు వశంలోకి తెచ్చుకోవాలి. ఇది చెప్పినంత తేలిక కాదు, అసలు తేలికైన పని కాదు. ఇలా చేయాలి అని ఎవ్వరికీ తెలియదు. ఆ మార్గం ఉందనే తెలియదు, దానివల్ల వెళ్తే ప్రయోజనం ఉందని తెలియదు. మరి ఎలాగ తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది అంటే అసలు ఎవరికి తెలియదా అంటే తెలుస్తుంది. ఆ విధమైన ఆ జ్ఞానం పూర్వజన్మల్లో ఎక్కడో ఎంతో ఏదో కొంత చేసుకుంటే అది క్రమక్రమంగా ఇప్పుడు వికసించి దాన్ని నీకు నీ అనుభవంలోకి తీసుకొచ్చి నిన్ను మళ్ళీ అసత్పథంలో కాకుండా సత్పథంలోకి, అసతోమా సద్గమయ, ఆ పథంలోకి నిన్ను తీసుకొని వెడుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మన లోకంలో ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అసత్పథంలో వెళ్ళే ఆ మనస్సుకి ఇవన్నీ ఈ కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ యథాశక్తి దోహదం చేస్తూ ఉంటాయి. ఈ చెవులు కొత్త శబ్దాలను వినాలి అని, కళ్ళు కొత్త దృశ్యాలు చూడాలి అని, అవి అలాగ వాటి మీద ఇంకా ముందుకు పోతాయి. వాటిని భగ్గం వేసి వెనక్కి రాబట్టకపోతే, విరక్త్యాచ నయేద్వశం, వశంలోకి తెచ్చుకోకపోతే అవన్నీ అలాగే చేస్తాయి. దానికి అదే మార్గం చెప్పాడు దాంట్లో భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. ఎక్కడ ఆత్మ సంయమ యోగంలో శనైశ్చనైరుపరమేతు బుద్ధ్యా ధృతిగ్రహీతయా ఆత్మ సంస్థం అనకృత్వా నకించిదపి చింతయేతు. నకించిదపి చింతయేతు, నువ్వేది ఇతర విషయాల గురించి ఏమీ ఆలోచించకు. ఏం చేయాలి? ఆత్మ సంస్థం అనకృత్వా, మనస్సుని ఆత్మలో లీనం చేయి. అంటే ఆత్మ మనస్సు రెండు ఒకటే చేయి. అది ఎలాగంటే దీన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టడం అంటే ఇది ఎలా సాధ్యం? ఇది ఒక చేతికి దొరకాలి, అది ఇంకో చేతికి దొరకాలి, ఈ దొరికిన దాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టాలి. ఇదంతా కాదు. ఆత్మ సంస్థం అనకృత్వ అంటే మనస్సుని ఆత్మ సంస్థం చేయటము అంటే మనస్సుని అది వెళ్ళే వాటి మీద పడకుండా చేయటమే. అది సాధ్యమా అంటే సాధ్యమే. ఎలా సాధ్యం? ప్రయత్నపూర్వకంగా సాధ్యం. ఆ మనస్సే తనకి తానే నిర్ణయం చేసుకోవాలి. శనై ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా ఉపరమేతు, దాంట్లో నుంచి వెనక్కి తెచ్చుకోవాలి. బుద్ధ్య, దానికి ఎటువంటి బుద్ధి ఉండాలి? ధృతి గృహీతయ, మంచి ధైర్యంతో దృఢమైన నిర్ణయంతో చేసినటువంటి బుద్ధి ఉంటే శనైరూపరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మ సంస్థం మనకృత్వా నకించిదపి చింతయేతు. అలాంటి స్థితిలో కనుక నువ్వు చేసుకున్నట్లయితే నీకు ఆ విధమైన స్థితి వస్తుంది. అప్పుడు భక్తి ఏం చేస్తుంది? నీ మనస్సుని పవిత్రం చేస్తుంది. మనస్సులోని వాసనలన్నింటినీ అది తుడిచిపారేస్తుంది. భక్తితో రాగద్వేషాలు పలసపడిపోతాయి. మనసులో మార్పులు మెల్లమెల్లగా నువ్వు తెచ్చుకునే మార్పులు నీకే అనుభవంలోకి వస్తాయి. వచ్చిన కొద్దీ నీకే ఆనందం కలుగుతుంది. ఇది మళ్ళీ ఒకసారి ఈ మాట ఎన్నిసార్లు, ఇది చాలా కష్టమైనటువంటి పని. ఎంతో ప్రయత్నంతోనే సాధ్యమవుతుంది తప్ప చెప్పినంత తేలిగ్గా ఇది సాధ్యం కాదు. అయినా సరే విడిచిపెట్టకూడదు. ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉండాలి. అతయేవ శనైశ్చిత్తం ప్రసక్తం అసతాంపధి భక్తి యోగేణ తీవ్రేణ విరక్త్యాచనయేతు వశం యమాదిభిర్యోగపథైరభ్యసన్ శ్రద్ధయాన్వితః మయి భావేన సత్యేన మత్కథాశ్రవణేన చ. యమాదిభిర్యోగపథైరభ్యసన్, యమ నియమాసన ప్రత్యాహార, ఈ పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగ సిద్ధాంతం అభ్యసించి శ్రద్ధయా అన్వితః మయి భావేన సత్యేన, సత్యమైన భావం మయి నాయందు అంటే శ్రీ పరమాత్మ యందు ఉంచి మత్కథా శ్రవణేన చ, నా కథల్ని వినటం ద్వారా అనే ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే, శ్రద్ధగా అభ్యసించినట్లయితే నీకు ఫలితం తగ్గుతుంది. పతంజలి యోగాభ్యాసాన్ని ఇక్కడ భాగవతం సమర్థించి మనకి చెప్తున్నది. ఆ మార్గంలో వెళ్తే నీకు సత్య ఫలితం
ఉంటుంది. సర్వభూత సమత్వేన నిర్వైరేణ అప్రసంగత బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయసా. సాధకుడు ఇంకా ఏం చేయాలి, దానికి మార్గం చెప్తున్నారు, సూత్రాలు చెప్తున్నారు. ఇవన్నీ అనుష్ఠానంలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు. సర్వభూత సమత్వేన, ఆయన ఆలోచనలు ఎలా ఉండాలి, అన్ని భూతాల మీద సమానమైనటువంటి దృష్టి ఉండాలి. ఆ సమత్వ దృష్టిని అలవర్చుకోవటమో కష్టమే, అలవాటు మనసులో అలవర్చుకున్న దాన్ని చూపించడం కూడా కష్టమే. సర్వభూత సమత్వేన నిర్వైరేణ, అసలు ఏమాత్రం వైరము పనికిరాదు. అసంగ నిర్వైరేణ అప్రసంగత, సంసార విషయాల్లో ఆసక్తికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యేణ, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే గృహస్థుని విషయంలో బ్రహ్మచర్యం ఎలా ఉంటుంది, ఏకపత్ని వ్రతత్వాన్ని పాటించాలి. పాటిస్తూ మౌనేన, మౌనిగా ఉండాలి. అదే భగవద్గీత స్పష్టంగా చెప్పింది. మౌనేన అరతిర్జన సంసది, ప్రజల్లో ఎక్కువగా తిరగకుండా ఏకాంతంగా ఉంటే మౌనం అలవాటు పడుతుంది. అధిక ప్రసంగాలు చేయకూడదు. ప్రసన్నమైన మనస్సు కలవాడై ఉండాలి. స్వధర్మాన్ని గట్టిగా అనుష్ఠించాలి. ఇది చక్కగా అనుసరించటానికి కావలసినటువంటి మార్గ నిర్దేశం చేసే శ్లోకం. సర్వభూత సమత్వేన నిర్వైరేణ అప్రసంగత బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయసా. యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో మితభుంముని వివిక్త శరణశ్చాంతో మైత్ర కరుణ ఆత్మవాను. యదృచ్ఛయోపలబ్ధేన, ఎదురుచ్చయా ఉపలబ్ధేన, నీకు ప్రారబ్ధవశం దొరికితే దాన్నే ఆహారంగా తీసుకుంటూ ఉండు. లభించిన దాంతో సంతృప్తి పడాలే తప్ప ఆశ అనేది పనికిరాదు. సంతుష్ట, సంతృప్తి పొందాలి. మితమైన భోజనము ఉండాలి. వివిక్త శరణ, అది ఎప్పుడు మననశీలుడై ఈ వివిక్త ప్రదేశంలో, ఏకాంత ప్రదేశంలో ఉండాలి. శాంతుడై ఉండాలి. శాంతం అంటే రాగద్వేషాలు లేకుండా ఉండాలి. మైత్ర, అందరినీ ప్రేమిస్తూ ఉండాలి. కరుణ, దయగలిగినటువంటి హృదయంతో ఉండాలి. ధైర్యంగా ఉండాలి. ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని కనుక నువ్వు అనుసరించినట్లయితే నీకు నువ్వు అనుకున్న లక్ష్యం చేరువవుతుంది. యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో మితభుంముని వివిక్త శరణ శాంతో మైత్ర కరుణ ఆత్మవాను. స్వధర్మాచరణం శక్యా విధర్మాచ నివర్తనం దైవాల్లబ్ధేన సంతోష ఆత్మవిచరణార్చనం. తన ధర్మాన్ని తాను ఆచరించడం. స్వధర్మాచరణం విధర్మాచ నివర్తనం. ఇతర ధర్మాల నుంచి నువ్వు తప్పుకో, ఇతర ధర్మాల జోలికి వెళ్ళకు. దైవాత్ లబ్ధేన, ప్రారబ్ధానుసారంగా లభించిన దాంట్లో సంతోష సంతుష్ట, సంతుష్టిని పొందు. ఆత్మవితు, ఆత్మజ్ఞానుల యొక్క పాదార్చనం చెయ్యి. ఇవన్నీ కఠినమైన నియమాలు. ఇలా నువ్వు చేసినట్లయితే గ్రామ్య ధర్మ నివృత్తిశ్చ మోక్షధర్మ రతిస్తథా మితమేధ్యాదనం శశ్వద్వివిక్త క్షేమ సేవనం. గ్రామ్య ధర్మ నివృత్తిశ్చ అంటే భోగ దృక్పథాన్ని పెంచేటటువంటి క్రియాకలాపాలకు దూరంగా ఉండటం. మోక్ష ధర్మరతికి, మోక్ష మార్గాన్ని సూచించేటటువంటి ఆ మార్గానికి చేరువగా ఉండటం. మితమేధ్యాదనం, పవిత్రమైన మేధ్యమైనటువంటి ఆహారాన్ని, పవిత్రమైన ఆహారాన్ని మితంగా భుజించడం. శశ్వద్వివిక్త క్షేమ సేవనం, ఎప్పుడూ నిత్యము కూడా నిర్భయమైన స్థానంలో ఏకాంతంగా ఉండి మనస్సుని ఆత్మసంస్థం చేసి పరమాత్మ యొక్క ధ్యానంతోనే నువ్వు కాలక్షేపం చేసినట్లయితే నీకు మోక్షము సులభంగా లభిస్తుంది. ఇవన్నీ ఆచరించవలసినటువంటి విధులు. వీటిని మళ్ళీ మనం మరొకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. భాగవతం సూటిగా స్పష్టంగా ఆత్మ సాధన కోసం
ఏమేం చెయ్యాలో, ఎలా చేయాలో, ఏ స్థితిని కాపాడుకోవాలో దాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తున్నది. వీటిని మళ్ళీ మనం ఒకసారి కథలు ఎన్నిసార్లు చెప్పుకున్నా, కథలన్నీ భాగవతంలో కథలన్నీ చెప్పుకున్నవే, తెలిసినవే. కానీ ఈ విధానం ఉంది, ఇది సూటిగా బోధిస్తోంది కపిలుడు తల్లి వంక పెట్టి ప్రజలకి, ఆ ముముక్షులైన వాళ్ళకి చెప్పేటటువంటి విధానం. దీన్ని మళ్ళీ మనం ఒకసారి అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.